దానశీలము అనేటటువంటి పాఠ్యభాగంలోని వ్యాకరణాంశాల్లో భాగంగా మనము సందుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కింది వాక్యాల్లో సంధి పదాలను గుర్తించి వాటిని విడదీసి సంధి పేరు రాయండి. మనకిక్కడ వాక్యాలు ఇచ్చాడు. ఆ వాక్యాల లోపల సంధి పదాలను ఇవ్వడం జరిగింది. మొదట మనం ఆ సంధి పదాలను గుర్తించి వాటిని విడదీసి వాటి సంధి పేరు రాయవలసి ఉంటుంది. ఇక్కడ ఉదాహరణకు రమణి నాట్యాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించింది. ఇక్కడ ఈ ఇచ్చినటువంటి వాక్యం లోపల అత్యద్భుతం అనేటటువంటి పదము సంధి పదం. కాబట్టి అత్యద్భుతం అనేటటువంటి సంధి పదాన్ని విడదీస్తే మనకు అతి ప్లస్ అద్భుతం అనేటటువంటి రెండు పదాలు ఏర్పడడం జరిగింది. కాబట్టి ఇది యనాదేశ సంధి అని చెప్పుకోవచ్చు. చూడండి, ఈ అత్యద్భుతం అనేటటువంటి పదము యనాదేశ సంధి ఎలా అయిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మనం యనాదేశ సంధి పట్టిక ముందు గమనిద్దాం. ఈ ఊ రు ప్లస్ అసవర్ణ అచ్చు, అసవర్ణ అచ్చు, యా వా రా. కాబట్టి యావత్తు, వావత్తు, రావత్తు. ఇది యనాదేశ సంధికి సంబంధించినటువంటి పట్టిక. ఈ పట్టిక గనక గమనించినట్లయితే మనకు యనాదేశ సంధికి సంబంధించినటువంటి పదాలను మనము ఈజీగా గుర్తించవచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ ఈ పదాన్ని విడదీస్తే మనకి ఏమొస్తుంది? ఇక్కడ అతి ప్లస్ అద్భుతం, అతి ప్లస్ అద్భుతం. చూడండి, ఇక్కడ తి అనేటటువంటి అక్షరంలో మనకు ఏమొస్తుందంటే ఈ అనేటటువంటి అచ్చు రావడం జరుగుతుంది. ఈ అనే అచ్చు రావడం జరుగుతుంది. ఇక్కడ ఆ అనేటటువంటిది అచ్చు. దీన్ని మనము అసవర్ణ అచ్చు అనాలి. అసవర్ణ అచ్చు అనాలి. ఎందుకంటే మనకు ఇక్కడ ఈ అనేటటువంటి అచ్చు ఉంది కదా, ఈ అనేటటువంటి అచ్చుకు ఆ అనేటటువంటి అచ్చు కలిసింది కాబట్టి ఇది అసవర్ణ అచ్చు. ఒకవేళ ఈ అనేటటువంటి అచ్చుకు ఇక్కడ కూడా ఈ అనేటటువంటి అచ్చు కనుక ఉంటే దాన్ని సవర్ణ అచ్చు అనాలి. కాబట్టి ఈకు అసవర్ణ అచ్చు కలిసింది. కాబట్టి ఈకు అసవర్ణ అచ్చు కలిస్తే మనకు ఏమి రావాలంటే యా అనేటటువంటి అక్షరం రావాలి. అంటే యా ఒత్తు అనేటటువంటిది రావాలి. ఒకవేళ ఈ రకం కనుక వచ్చినట్లయితే దాన్ని యనాదేశ సంధి అని అనుకోవచ్చు. చూడండి, మనకిక్కడ అత్యద్భుతం అనేటటువంటి పదంలో మనకిక్కడ యావత్తు రావడం జరిగింది. చూడండి, అత్యద్భుతం అనేటటువంటి పదంలో మనకు యావత్తు అనేది రావడం జరిగింది. ఒకసారి చూడండి, మనకిక్కడ ఈ అనేటటువంటిది ఉంది. ఇక్కడ కూడా ఈ ఉంది. దీనికి ఆ అనేటటువంటి అసవర్ణాచ్చు కలిసింది. ఆ అనేటటువంటి అసవర్ణాచ్చు కలిస్తే మనకు యా అనేటటువంటి ఒత్తు రావాలి. కాబట్టి ఈ అనేటటువంటి దానికి అసవర్ణాచ్చు కలిస్తే యా ఒత్తు రావాలి. కాబట్టి ఇక్కడ చూడండి, త్యా అనేటటువంటి అక్షరంలో మనకు యావత్తు ఉంది. చూడండి, కాబట్టి ఈ రకంగా మనము దీన్ని యనాదేశ సంధి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇంకొక పదం ఉంది. చూడండి, అభ్యాగతులకు దానం చేయడం మంచిది. ఇక్కడ ఈ పదం గమనించండి. ఇక్కడ
అభ్యాగతులు. దీన్ని విడదీస్తే మనకి ఏమొస్తుంది? అభి ప్లస్ ఆగతులు. అభి ప్లస్ ఆగతులు. మనము దీన్ని విడదీసిన అభి ప్లస్ ఆగతులు. దీంట్లో చూడండి, మనకి ఇక్కడ బి అనేటటువంటి అక్షరంలో మనకు ఈ అనేటటువంటి అచ్చు ఉంది. అదేవిధంగా ఇక్కడ ఆ అనేటటువంటిది అచ్చు ఉంది. ఈ ఆ అనేటటువంటిది మనము అసవర్ణ అచ్చు, అంటే ఈకు ఆ అనేటటువంటిది అసవర్ణ అచ్చు. కాబట్టి ఈకు అసవర్ణ అచ్చు కలిస్తే మనకు యా అనేటటువంటిది రావాలి. చూడండి, మనకి ఇక్కడ బ్యా అనేటటువంటి దాంట్లో మనకు యా అనేటటువంటి ఒత్తు వచ్చింది. కాబట్టి దీన్ని కూడా మనము యనాదేశ సంధి అని చెప్పుకోవచ్చు. ఇది కూడా యనాదేశ సంధి అని చెప్పుకోవచ్చు. చూడండి, ఈకు ఈ అనేటటువంటి దానికి ఇక్కడ ఆ అనేటటువంటి అసవర్ణ అచ్చు కలిసింది కాబట్టి యా ఒత్తు వచ్చేసింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అన్వాయుధాలు మానవులకు హాని కలిగిస్తాయి. ఈ పదం చూడండి, అన్వాయుధాలు మానవులకు హాని కలిగిస్తాయి. ఈ పదాన్ని విడదీస్తే మనకి ఏమొస్తుంది? అను ప్లస్ ఆయుధాలు. అను ప్లస్ ఆయుధాలు. చూడండి, ఇక్కడ ను అనేటటువంటి దాంట్లో మనకి ఏమొస్తుందంటే ఊ అనేటటువంటి అచ్చు రావడం జరుగుతుంది. ఈ పదాన్ని విడదీస్తే అను ప్లస్ ఆయుధాలు. ఇక్కడ ను అనేటటువంటి దాంట్లో మనకు ఏ అచ్చు వస్తుంది? ఇక్కడ ఊ అనేటటువంటి అచ్చు రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఆ అనేటటువంటి అచ్చు ఉంది. కాబట్టి ఈ ఆ అనేటటువంటిది కూడా ఏ అచ్చు? ఇది అసవర్ణ అచ్చు. ఆ అనేది అసవర్ణ అచ్చు. కాబట్టి ఊకు అసవర్ణ అచ్చు కలిస్తే మనకేం రావాలి? చూడండి, ఇక్కడ ఊ అనేటటువంటి దానికి అసవర్ణ అచ్చు కనుక కలిస్తే మనకు వావొత్తు రావాలి. ఊకు అసవర్ణాచ్చు కలిస్తే మనకు అసవర్ణాచ్చు కలిస్తే మనకేం రావాలి? ఇక్కడ వావొత్తు రావాలి. చూడండి, మనకి ఇక్కడ అన్వాయుధాలు అనేటటువంటి దాంట్లో మనకు వావొత్తు ఉంది. చూడండి, అన్వాయుధాలు అనేటటువంటి దాంట్లో వావొత్తు ఉంది. కాబట్టి దీన్ని బట్టేసి ఊకు అసవర్ణాచ్చు కలిసింది, ఇక్కడ వావొత్తు వచ్చేసింది. కాబట్టి మనము దీన్ని కూడా యనాదేశ సంధి అని చెప్పుకోవచ్చు. చూడండి, మనం ఇక్కడ అత్యద్భుతం అనేటటువంటిది కూడా అత్యద్భుతం అనేటటువంటి పదం యనాదేశ సంధి అయింది. అదేవిధంగా అభ్యాగతులకు అనేటటువంటి పదం కూడా యనాదేశ సంధి. నెక్స్ట్ అన్వాయుధాలు అనేటటువంటి పదం కూడా మనకు యనాదేశ సంధి అయింది. చూసాం కదా, మనము ఇప్పటి వరకు ఈ అత్యద్భుతం అనేటటువంటిది యనాదేశ సంధి అని చెప్పుకున్నాము. నెక్స్ట్ అభ్యాగతులు అనేటటువంటిది కూడా యనాదేశ సంధి అని చెప్పుకున్నాము. అన్వాయుధాలు అనేటటువంటిది కూడా యనాదేశ సంధి అని చెప్పుకున్నాము. చూడండి, మనకి ఇక్కడ అత్యద్భుతంలో యావత్తు వచ్చేసింది, అభ్యాగతుల్లో కూడా యావత్తు వచ్చేసింది, అన్వాయుధాల లోపల వావత్తు అనేది రావడం జరిగింది. ఇప్పుడు గుణసంధికి సంబంధించినటువంటి పట్టికను ఒకసారి గమనిద్దాం. ఎందుకంటే గర్వోన్నతి
అనేటటువంటి పదము మనకు ఇది గుణసంధి అవుతుంది. గర్వ ప్లస్ ఉన్నతి. ఇది గర్వోన్నతి అనేటటువంటి పదం మనకు గుణసంధి అవుతుంది. అదే రకంగానో గమనిద్దాం. ఇక్కడ గుణసంధి పట్టిక కనుక చూసుకున్నట్లయితే మనకు అకారానికి ఈ ఊ రు అనేటటువంటి అచ్చుల పరమైతే ఏ ఓ అర్ అనేటటువంటి అక్షరాలు రావడం జరుగుతుంది. ఇది గుణసంధికి సంబంధించినటువంటి పట్టిక. అంటే అకారానికి ఈ కలిస్తే ఏ వస్తుంది, అకారానికి ఊ కలిస్తే ఓ వస్తుంది, అకారానికి రు కలిస్తే అర్ అనేటటువంటి రావడం జరుగుతుంది. చూడండి ఒకసారి దీన్ని గమనిద్దాం. దీన్ని గమనిస్తే మనకు గర్వ ప్లస్ ఉన్నతి. చూడండి గర్వ అనేటటువంటి దాంట్లో మనకు ఏమొస్తుంది, మనకు ఏ అచ్చు వస్తుంది, ఆ అనేటటువంటి అచ్చు రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉత్తర పదంలో మనకి ఏముంది, ఊ ఉంది. ఉత్తర పదంలో మొదటి అక్షరము ఊ ఉంది. కాబట్టి ఆకు ఊ అనేటటువంటి అచ్చు కలిస్తే, ఇగో ఆకు ఊ అనేటటువంటి అచ్చు కలిస్తే మనకు ఏమి రావాలి, ఓ అనేటటువంటి అచ్చు రావాలి. కాబట్టి ఇక్కడ ఈ ఓ అనేటటువంటి అచ్చు ఏ అక్షరంలో వచ్చిందో చూడండి. ఇక్కడ ఇగో రో అనేటటువంటి అక్షరం చూడండి. ఈ రో అనేటటువంటి అక్షరంలో మనకు ఓ అనే అచ్చు రావడం జరుగుతుంది, అంతే కదా. ఈ రో అనే అక్షరంలో మనకు ఓ అనే అచ్చు రావడం జరిగింది. కాబట్టి ఇది గుణసంధి అని మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా రంతిదేవుడు వదాన్యోత్తముడు. ఇక్కడ ఈ వదాన్యోత్తముడు అనేటటువంటి పదాన్ని కూడా విడదీస్తే మనకి ఏమొస్తుందంటే వదాన్య ప్లస్ ఉత్తముడు అని వస్తుంది. వదాన్య ప్లస్ ఉత్తముడు. వదాన్య ప్లస్ ఉత్తముడు. కాబట్టి ఇది కూడా గుణసంధి అవుతుంది. ఇది కూడా గుణసంధి. ఏ రకంగానో ఒక్కసారి గమనిద్దాం. ఈ పదాలను గనక మనము విడదీసి రాసినట్లయితే వదాన్య ప్లస్ ఉత్తముడు, వదాన్య ప్లస్ ఉత్తముడు. చూడండి ఇక్కడ న్యా అనేటటువంటి అక్షరాన్ని ఉచ్చరిస్తే మనకు ఇందులో ఏ అచ్చు ఉచ్చరించబడుతుందంటే ఆ అనేటటువంటి అచ్చు ఉచ్చరించబడుతుంది. ఇక్కడ ఊ అనేటటువంటి అచ్చు ఉంది. కాబట్టి ఆ అనేటటువంటి అచ్చుకు ఊ అనేటటువంటి అచ్చు కలిస్తే మనకు ఇంతకుముందు దాని ప్రకారం చెప్పుకున్నాం కదా. ఇగో ఇక్కడ మనం ఇక్కడ ఏమనుకున్నాం, ఇక్కడ ఆ అనేటటువంటి అచ్చుకు ఊ అనేటటువంటి అచ్చు కలిస్తే మనం ఏమొస్తుంది అనుకున్నాము, మనకి ఇక్కడ ఊ అనేటటువంటి అచ్చు రావడం జరుగుతుందని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. చూడండి ఇగో ఆకు ఊ కలిస్తే ఓ అనేటటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా చూడండి ఇగో ఆకు ఊ కలిసితే మనకి ఇక్కడ ఏం రావాలి, ఓ అనేటటువంటి అచ్చు రావాలి. ఈ ఓ అనేటటువంటి అచ్చు దేంట్లో వస్తుందంటే ఇగో నో అనేటటువంటి దాంట్లో ఓ అనేది రావడం జరుగుతుంది. చూడండి నో అనేటటువంటి దాంట్లో ఓ అనేటటువంటి అచ్చు రావడం జరుగుతుంది. ఏ అక్షరంలో, నో అనే అక్షరంలో. కాబట్టి ఇది కూడా మనము గుణసంధి అని చెప్పుకోవచ్చు కదా. ఆకు ఊ కలిసింది కాబట్టి ఓ వచ్చేసింది, అందుకే ఇది కూడా గుణసంధి.